బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. చీరాల రైల్వే స్టేషన్కు జిల్లాలోనే ప్రత్యేక స్థానం ఉందని ఎంపీ అన్నారు. ఇప్పటికే ప్లాట్ఫామ్ మరమ్మతులు చేపట్టి ఎక్సలేటర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎంపీ అన్నారు. అలాగే ఫుట్వే బ్రిడ్జి పనులు కూడా జరుగుతున్నాయని, త్వరలోనే చీరాల రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచున్నాం. ఇక్కడ సమస్యలు నేను గెలిచినప్పటి నుంచి ఎన్నికల్లో అటు పార్లమెంట్ పోయి పార్లమెంట్ సమావేశాలు అవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ రైల్వే వర్కులు ఏం జరుగుతున్నాయని చీరాల ముఖ్యంగా ఇప్పటి వరకు 4 సార్లు ఇన్స్పెక్షన్ చేశాను. 4 సార్లు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ 2 టైమ్స్ ఇన్స్పెక్షన్లో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. బాగా తిట్టాల్సి వచ్చింది అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు చూస్తూ ఉంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి 2కి వెళ్ళే ఏదైతే ర్యాంప్ అండ్ ఎస్కలేటర్ ఉందో మధ్యలో కేబుల్స్ ఉన్నాయని ఎస్కవేట్ చేసినప్పుడు చాలా 2.5 సంవత్సరాల నుంచి డిలే చేస్తూ వచ్చాను. అవన్నీ సార్ట్అవుట్ చేసి కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి నేను అప్పుడు ఆ కేబుల్స్ అన్ని పక్కకి పెట్టించి అక్కడ బెడ్ కూడా ఏర్పాటు చేసేసాం. బెడ్ కూడా రేపు వేస్తారు, రేపు కానీ ఎల్లుండి కానీ వేస్తారు. వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలో మనకి ఎస్కలేటరు అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పోవడానికి దాన్ని కూడా కరెక్షన్ చేసే అవసరం ఉంది. నేను అధికారులతో అడుగుతున్నాను, రైల్వే అధికారులతో దాన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్తాను. అయితే నేను మొదటి నుంచి ఒక సమస్యని గట్టిగా పట్టుకున్నాను. అదేమిటంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వెనకాల ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఈ వీధిగా వెళ్తూ ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 దగ్గరికి వెళ్ళి ఎండ్ అయిపోయి అక్కడ చూస్తే అది 3 సార్లు అటు తిరిగి ఇటు తిరిగి కింద ప్రతిసారి ఎగుడు దిగుడు అయ్యి అది వేసే స్టెప్ కూడా స్లిప్పరీగా ఉంది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు జారి పడిపోయే అవకాశాలు జరుగుతూ ఉన్నాయి మన దృష్టికి.